హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ అండ్ సిపి మీడియా. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఒకటే, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రాష్ట్రం కూడా చాలా రకాలుగా విడిపోయింది, కులాల వారీగా, మతాల వారీగా. నిరుద్యోగులు ఒకవైపు, రైతులు ఒకవైపు, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఒక చిన్న పాయింట్ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. సో లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో రాష్ట్రంలో కులాల వారీగా ఏదైతే లెక్కలు తీశారో, కులగణన సర్వే, ఆ కులగణన సర్వేలో భాగంగా కొన్ని లెక్కలు అయితే మన దగ్గరికి మీరు కూడా చూసుంటారు. మొత్తం 3,54,75,554 మంది ఈ రాష్ట్రంలో ఉంటే, అందులో బీసీస్ ఒక 46%, బీసీ ముస్లిం వచ్చేసి ఒక 10%, షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసి 17%, షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ జనాభా వచ్చేసి 37 లక్షల మంది. అక్షరాల 37 లక్షల మందిలో బంజారా జాతికి సంబంధించి ఎస్టీలో బంజారా జాతి, లంబాడీస్, ఏదైతే ఆంధ్రాలో సుగాలిస్ అంటారో, దాదాపుగా అందులో నాకు తెలిసి 8% ఉంటారు. ఒక 2% రిమైనింగ్ ట్రైబ్స్ ఉంటారు అనుకోండి. ఈ 8%కి అంటే ఒక గిరిజన శాఖ ఉంటుంది. ఆ గిరిజన శాఖకి సంబంధించి మరి అక్కడ గిరిజనేతరుడు ఉంటే ఆయనకేం అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గిరిజన వ్యక్తికే, ఒక లంబాడ వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలు, ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులే కాదు, లంబాడాలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోటే అంటుపెట్టుకొని ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. ముఖ్యంగా అంటే మసిపూసి మారడికాయ చేసినట్టు ఈ రాష్ట్రాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో లంబాడీలు అందరూ బాగుపడ్డారు, లేకపోతే ఇంకేదో చేసిరు, మొత్తం ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. అంటే వాస్తవమే, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. ఓసీతో పోటీపడి, మళ్ళీ చెప్తా ఉన్నా, విద్యార్థులు కూడా నా ఛానల్ ఎక్కువ చూస్తారు కాబట్టి, ఓసీలతో పోటీపడి ఎస్టీలు చదువుతూ ఉన్నారు. చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది మా దాంట్లో. 125 మార్కులు, 124 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మాకు ఏదో రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఓసీలకు సంబంధించి 10% ఇస్తారు. అవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే అది మోడీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, ఆ రాష్ట్రంలో ఈ ఎస్టీలు, నేను ఒక ఎస్టీ యువకున్నే, నాలాంటి వేలాది మంది కేసీఆర్కి, ఆ ప్రభుత్వానికి నిరంకుశంగా ఏదైతే ఈ పీడిత వర్గాలను ఇంకా పిప్పి చేసి చేస్తూ ఉన్నాడో, అనగారి వర్గాలను ఇంకా అనగదొక్కుతుండని చెప్పి మనము ఎదురు తిరిగి పోరాడి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అందులో ఎస్టీల పాత్ర లేదా అని చెప్పి, ఎస్టీలో ముఖ్యంగా లంబాడీల పాత్ర లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ ఎస్టీలు మరి ప్రజాప్రభుత్వానికి లక్షలాది రూపాయలు దారపోసి పనిచేస్తే, నెహ్రూ నాయక్ లాంటి వాళ్ళని కూడా ఈరోజు ఎమ్మెల్సీకి దూరం చేసిన పరిస్థితి ఉంది. రామచంద్ర నాయక్ కూడా ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాడు. బెల్లయ్య నాయక్ అయితేనేమి, ఎటుపోతే మురళీ నాయక్ అయితేనేమి, రేఖా నాయక్ అయితేనేమి, ఇలా చాలామంది ఉన్నారు. అప్పటికే ఎస్టీల కోటాలో, ఎస్టీలలో లంబాడీల సీట్లను కూడా తగ్గించి మీరు మరి కోయ సోదరులకు అక్కడ మీరు సీట్లు ఇచ్చినా కూడా మా లంబాడీ వర్గానికి మరి చేతగాకనో వద్దులే. నేను అవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్కి వెళ్ళదలుచుకోలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లంబాడీ ఎల్హెచ్పిఎస్ అని చెప్పి ఇంకోళ్ళు అలాగా మీరు రకరకాల వర్గాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు గిరిజన జాతి కానీ ఎస్టీ లంబాడీ జాతి ఒకటయ్యే తరుణం ఆసనమైంది. ఇప్పటికైనా మేల్కొనండి మీరందరూ. నేనేదో ఇప్పుడు ఏమంటారు, ఏదో వృత్తభక్తిగా నేను మన ఒక జాతి నష్టపోతుంది కాబట్టి నేనేదో చెప్తా ఉన్నా. నాకంటే మంచి మేధావులు మీకు ఒక మాట చెప్పంగానే మీరు తక్కువ నా సబ్జెక్ట్ ఏందో మీరు దాన్ని ఏమంటారు, ఆ సబ్జెక్ట్ గురించి మీకు ఇంకా చాలా గ్రిప్ ఉంటుంది. నేను కాదనలేను, మీరు కాదనలేరు. కానీ ముఖ్యంగా గిరిజనులకు, ఎస్టీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎక్కడ పడుకున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పడుకున్నారని చెప్తా ఉన్నా. ఎందుకు ఇప్పుడు బాలు నాయక్ ఉన్నాడు, ఇక్కడ మురళీ నాయక్ ఉన్నాడు,
పోతే డోర్నాకల్ రామచంద్ర నాయక్ ఉన్నారు. వీళ్ళు పనికిరారా మంత్రి పదవులకు అని చెప్పి నేను ఈ ప్రజాప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. లంబాడి సోదరులు చాలా జాగ్రత్తగా అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే మీరు. ఇప్పుడు వచ్చేది లిస్టు కూడా వస్తూ ఉంది. సుదర్శన్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి వారి పేరు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మరి 2-3 పేర్లు చెప్తా ఉన్నారు. అంటే రెడ్డిల పేరు, ఎస్సీల పేర్లే తప్ప మరి ఈ గిరిజన జాతికి సంబంధించిన ఒకరి పేరు కూడా తెరపైకి రావట్లేదు. మరి కావాలనే మీడియా గొంతు నొక్కుతున్నారా, లేకపోతే కావాలనే మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారా అని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అడుగు అడుగున అన్యాయం జరుగుతూ ఉంది. గిరిజనులకు పట్టించుకునే నాదుడే లేడు ఈ రాష్ట్రంలో. చాలా సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటూ ఉన్నారు. తండాలు గ్రామ పంచాయతీలు చేసిరు. చాలా గ్రామ పంచాయతీల్లో నిధులు లేక అనుమతిస్తూ ఉన్నారు. వాటర్ రాక చాలా ఉన్నాయి సమస్యలు. ఒక గిరిజన ఎమ్మెల్యే ఉంటే తెలుగు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాస్తవంగా ముస్లిం ముతగా కొంతమంది, ఎందుకంటే మనకు నిజాం పరిపాలించింది కాబట్టి కొంచెం భాష కొంత డిఫరెంట్ ఉంటుంది మాది. వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక ఎస్టీ గిరిజన ఎమ్మెల్యేను మీరు కనుక ఆ లంబాడి వ్యక్తిని మీరు కనుక అక్కడ మంత్రి పదవిలో కూర్చోబెడితే మా సమస్యలు ఆయనకు చెప్తే, ఆయన కీలకంగా మంత్రి పదవిలో ఉంటాడు కాబట్టి క్యాబినెట్ జరిగే సమయంలో అన్న ఇదన్నా మా గిరిజనుల్లో బాధ అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఒక కాఫీలు టీలు తెచ్చుకుంటారు, బిస్కెట్లు తెచ్చుకుంటారు. ఏం సోది మాట్లాడతారో తెలియదు. మీడియా ఒకటి, మీరు లోపల ఒకటి మాట్లాడుకుంటే మీడియా ఒకటి చెప్తుంది. అందులో కూడా మా వ్యక్తి ఒకటి ఉండాలి కదా. కేనా గిరిజనుల సమస్యలు ఏదైనా ఉందంటే అది మీ దృష్టికి తీసుకురావాలంటే మీరు మర్చిపోతారేమో తెలియదు కదా మాకు. కాబట్టి అక్కడ ఒక ఎస్టీ జాతికి సంబంధించిన, లంబాడి జాతికి సంబంధించిన వ్యక్తి కనుక ఉన్నట్లయితే మా సాధక బాధకులు చెప్తారు. చాలామంది నష్టపోతూ ఉన్నారు విద్యార్థులు కూడా. ఈ రాష్ట్రంలో గిరిజన విద్యార్థులు పడుతున్న బాధలు అసలు చాలా వర్ణాతీతం. అంటే గిరిజన విద్యార్థులనే కాదు, చాలామంది ఉన్నారు. నేను కేవలం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చెప్తే అంటే ఈ పాయింట్ ఎందుకు నేను రేజ్ చేస్తూ ఉన్నాను అంటే, ఒక ఎస్టీ జాతికి చెందిన బిడ్డను కానీ బంజారా బిడ్డను కనుక మీరు ఈ మంత్రి పదవిలో తీసుకుంటే అంటే కొంతలో కొంతైనా మాకు కొంతవరకు లబ్ధి జరుగుతుందనే ఒక ఆశతోటే చెప్తా ఉన్నా. అంటే మిగతా విద్యార్థులు బాధపడతలేరా ఈ రాష్ట్రంలో అంటే ఉన్నారు. నేను మ్యాటర్ అక్కడి దాకా పోలేదు. జస్ట్ ఎందుకు మా జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మా జాతి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నా, మా జాతి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతున్నా. 125 మార్కులు వచ్చినా కూడా గిరిజన ప్రాంతంలో మొత్తం గోదావరి బెల్ట్ అండి మాది. మొత్తం గోదావరి బెల్ట్ ఉంటుంది. మహబూబాద్ జిల్లా కానీ, కొత్తగూడెము, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా అందరు గిరిజనులే ఉంటారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు గిరిజనులే, లంబాడి సోదరులు ఉంటారు. అరే 126, 125 మార్కులు వచ్చినా కూడా జాబులు రావు. ఒక్కడు మాట్లాడాడు. శ్రీధర్ బాబు సార్ దగ్గర పోతే ఆయన ఇంకోటి అంటాడు. మన రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఆయన మీకు ఆల్రెడీ ఈయన గొప్ప చెప్పిన ఆయన దగ్గర పొమ్మంటాడు. అంటే అటు తిప్పించుకొని 2 సంవత్సరాలు అట్లనే చేసిరు. బూడిదిలో పన్నీర్ ఏమంటారు కదా, బూడిదిలో పన్నీర్ పోసినట్టు చేసిరు. ఆ విధంగా రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుందని మేము వెళ్తే మరి మమ్మల్ని హక్కుని చేర్చుకున్న నాయకుడు వెళ్ళాడు. అదే మా గిరిజన మంత్రి ఉంటే ఫైట్ చేస్తుండేనేమో, ఆయన తోటి తిరిగి ఈజీగా యాక్సెస్ దొరుకుతుండేనేమో మాకు ఒక సీఎం దగ్గరికి వెళ్ళడానికి కానీ వేరే ఎవరి దగ్గర వెళ్ళడానికి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఒక గిరిజన జాతికి చెందిన ఒక బంజారా బిడ్డను మీరు మంత్రి పదవిలో తీసుకోవాలి. ఎవరిని తీసుకున్నా మాకు సంతోషమే. ముఖ్యంగా రామచంద్ర నాయక్ కానీ, ఎటుపోతే మురళీ నాయక్ గారు కానీ, బాలు నాయక్ గారు కానీ ముగ్గురు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో. ఖచ్చితంగా వారిని తీసుకోవాలి. ఇప్పటికే మా గిరిజన జాతి బిడ్డైన బెల్లయ్య నాయక్ గారికి కానీ, మా నెహ్రూ నాయక్ గారికి కానీ చాలా అన్యాయం చేసింది ప్రజాప్రభుత్వం. అయినా కూడా వాళ్ళ లిమిట్లు వాళ్ళు ఎక్కడ పార్టీ లైన్ క్రాస్ చేయకుండా వారి విధానాల్లో వారు ఎక్కడైతే వాళ్ళకి పనులు ఒప్పచెప్పారో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఒకటే, గిరిజన బిడ్డను, బంజారా బిడ్డను మీరు ఖచ్చితంగా క్యాబినెట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా సాధక బాధకాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మాలాంటి ఎందరో యువకులు చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి మాకుంటూ ఒక ప్రతినిధి కావాలి. కాబట్టి దయచేసి ఈ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిస్తూ జై తెలంగాణ, జై హింద్.